అన్ని గ్రామాల్లో గ్రామ కార్యదర్శుల అధ్యక్షతన మూఢనమ్మకాల నిర్మూలన కమిటీలను ప్రభుత్వం వేయాలి. చేతబడి హత్యలతో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తూ ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మూఢనమ్మకాల నిర్మూలనకే చట్టం తీసుకురావాలి. ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అందరూ ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. 2 రాష్ట్రాల్లోని భూత వైద్యులను అరెస్టు చేయాలి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కోసం మరియు ఎయిడ్స్, పోలియో నిర్మూలనకై ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తుందో అంతకంటే ఎక్కువ స్థాయిలో కృషి చేయాలని, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రభుత్వం అవగాహన సదస్సులు గ్రామాల్లో పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ప్రజలకు శాస్త్రీయ దృక్పథం అలవడేలా జానపద కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి. పల్లెల్లో అవగాహన సదస్సులు పెట్టాలి. చేతబడి హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించేందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్ళాలి. విజయనగరం జిల్లా మక్కువ మండలం సి. బిల్లి పెద్దవలస పంచాయతీ పరిధిలో కొత్త కాముని వలస గ్రామంలో చేతబడి నెపంతో గొల్లూరు పండు, గొల్లూరు సీతమ్మ దంపతులను కొట్టి చంపి ఆ మృతదేహాలను దహనం చేసి ఆ బూడిదను గడ్డ నీటిలో కలిపేయడం ఆటవిక చర్య. ఇటువంటి దారుణాల నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు శాస్త్రీయమైన విద్యా విధానం అమలు చేయాలి. డాక్టర్ అబ్రహం టి. కోవూరు గారి పరిశోధనలను టీవీ సీరియళ్లుగా, చలనచిత్రాలుగా ప్రభుత్వమే రూపొందించి ఇబ్బడిముబ్బడిగా గ్రామాల్లో ప్రదర్శించాలి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. తెలంగాణలోను ఏపీలోను చేతబడి బాణామతి చిల్లంగి పేరిట జరిగిన హత్యలు లేని